టెంపుల్ ట్రావెల్కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి కాశీ వీడియోలో సెకండ్ వీడియో అండి. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. కాశీలో ఎన్ని ఘాట్స్ ఉన్నాయి, ఏ ఘాటు ప్రాముఖ్యత ఏంటి, ఈ డీటెయిల్స్ తోటి ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ ఛానల్లో ఏంటంటే టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి, ఏమేం టెంపుల్ విశిష్టత ఏంటి, అలాగే చిన్న చిన్న పూజా విధానాలు ఇవన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటాయి. వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. కాశీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది విశ్వనాథ టెంపుల్ అండి. ఆ తర్వాత గంగాదేవి. గంగమ్మ తర్వాత మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణికర్ణిక ఘాటు. మణికర్ణిక ఘాటు చాలా ప్రాముఖ్యమైన ఘాటు. ఇక్కడ తప్పకుండా స్నానం చేయాలి అంటారు. అలాగే ఫస్ట్ చాలామంది కాశీకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మణికర్ణిక ఘాట్లోని స్నానం చేస్తారండి. తర్వాత విశ్వనాథం దర్శనం చేసుకుంటారు. ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఇంకొక పవిత్రమైన ప్లేస్ కూడా ఉంది. అదేంటంటే విష్ణుకుండలి. ఇది చాలామందికి మిస్ చేస్తుంటారండి. కాశీకి వెళ్ళిన వాళ్ళు కూడా టైం సరిపోక కొంతమందికి తెలియక కూడా మిస్ చేస్తుంటారు. కాశీకి వెళ్ళిన వాళ్ళైనా సరే, లేదంటే ఇప్పటివరకు కాశీకి వెళ్ళని వాళ్ళకైనా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. చివరి వరకు వీడియోని చూడండి. ఇది వచ్చేసి విష్ణుకుండలి అండి. మణికర్ణిక ఘాట్కు జస్ట్ కొంచెం ఆపోజిట్లో ఇలా ఉంటుందన్నమాట. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు ఇక్కడ పంతులు కూడా వస్తారండి. ఒక 12 to 15 minutes వరకు మనకు సంకల్పం చేస్తారు. ఈ విష్ణుకుండలి విశిష్టత ఏంటి అవన్నీ చెప్పి మనందరి దగ్గర కూడా సంకల్పం చేపించి 12:15కి కరెక్ట్గా ఇందులో అందరూ స్నానాలు చేస్తారండి. ఎక్కువ వరకు తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ. అలాగే పంతులు కూడా తెలుగులోనే సంకల్పం చేపిస్తారు. ఆ మధ్యకాలంలో కొంచెం ఇది వాటర్ సరిగా లేక కొద్ది రోజులు క్లోజ్ చేశారంట. అప్పుడు ఇంకా మణికర్ణిక ఘాట్లోనే ఆ టైంకి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారండి. కాబట్టి అందరూ ఇప్పుడు 12 గంటలకంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చి స్వామివారు సంకల్పం చెప్పిన తర్వాత ఇక్కడ ఈ కుండల్లో స్నానం చేస్తున్నారు. ఈ విష్ణు కుండలి చాలా పవిత్రమైన కుండగా భక్తులందరూ భావిస్తారండి. పురాణాల కథ ప్రకారం అయితే శ్రీ మహావిష్ణువు కాశీలో ఘోరమైన తపస్సు చేశారని చెప్తారు. ఆ తపస్సు కోసం తన సుదర్శన చక్రంతో పవిత్రమైన కుండలు నిర్మించారని విశ్వాసము. శ్రీ మహావిష్ణువు చేసిన ఈ తపస్సుకు గుర్తుగా ఈ ప్రదేశం ఎంతో పవిత్రంగా మారిందని భక్తులు నమ్ముతారు. ఆ తర్వాత పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి భక్తికి సంతోషించారని పురాణ కథనం చెప్తుంది. అప్పుడు జరిగిన ఈ సంఘటన కారణంగానే మణికర్ణిక అనే పేరు వచ్చింది. శివుడు ఈ కుండలి దగ్గర ఉన్న సమయంలో ఆయన చెవి ఆభరణంలోని ఒక మణి ఈ కుండలిలో పండిందని ఒక పురాణ కథనం. మరొక సంప్రదాయం ప్రకారం పార్వతీదేవి చెవి ఆభరణంలోని మణి ఇక్కడ పడిందని చెప్తారు. అందుకే మణి అంటే రత్నం, కర్ణిక అంటే చెవికి సంబంధించిన ఆభరణం అనే అర్థంతో ఈ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ చిన్న కుండను చూసినప్పుడు సాధారణంగా ఒక చిన్న నీటి కుంటలా కనిపించిన కాశీ ఆధ్యాత్మిక చరిత్రలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మణికర్ణిక ఘాటుకు వచ్చే భక్తులు ఈ కుండల్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. కాశీలో ప్రతి అడుగుకు ఒక కథ ఉంటుంది. ప్రతి ఘాటుకు ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి పవిత్ర ప్రదేశం వెనుక ఒక ఆధ్యాత్మిక భావం కూడా కలిగి ఉంటుంది. అలాంటి ఎన్నో విశేషాలను తనలో దాచుకున్న ప్రదేశమే మన కాశీ అండి. పంతులు గారు ఇక్కడ సంకల్పం చెప్పారండి. అది కొంచెం పెట్టి మీకు ఉంచుతున్నాను వాయిస్. అలాగే ఉంచితే మీకు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అలా ఉంచేస్తున్నాను. ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది మహాశ్మశానం, కాశీ భూమి మహాశ్మశాన భూమి. మీ పక్కనే 24 గంటల శవదానం చేస్తున్నాను. 24 గంటల ఇక్కడ ప్రేత కర్మం జరుగుతుంది. పరమేశ్వర గణం ఎవరు? ప్రేత భూత పిశాచ్ అంత పరమేశ్వరికి గణాలు. అందరు చెప్పండి, మమ మమ ఉపార్థ గురుదక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోధనే
मुहूर्ते महाविष्णु राज्ञा प्रवर्त मानस्य अद्यश्री ब्रह्मणवमी द्वितीय चारार्धे श्वेत वराहकल्पे वैवस्वत मनमंतरे अष्टाविं शतितमे कलियुगे प्रथमपादे जम्बूदीपे भरतखंडे भारतवर्षे भूलोके आर्या वर्तैक देशांतर गते अविमुक्त वाराणसी महापुण्य क्षेत्रे ఈ క్షేత్రం పేరు వారణాసి అందరికీ 3 సార్లు